హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదా, తోటకూర ఎంత బాగా వచ్చిందో. సమ్మర్‌లో కూడా ఈ తోటకూర ఎంత ఆకుపచ్చగా, ఎంత అందంగా వచ్చిందో చూడండి. అయితే ఈ ఇది ఒక 2-3 టైమ్స్ వర్షాలు పడ్డాయండి. అందువల్ల ఈ మొక్కలు ఇంత బాగా వచ్చాయి. లేదంటే మొత్తం పూర్తిగా ఎండలోనే అంటే ఇంత హెల్తీగానైతే రాకపోవు. కొంచెం వెదర్ కూడా ఇక్కడ 4-5 డేస్ కొంత కూల్‌గా ఉంది కాబట్టి సరిపోయిందండి. అంత బాగా వచ్చింది మొక్కలు. ఈ సమ్మర్ సీజన్‌లో ఆకుకూరలనేది బెస్ట్ అండి. ఈజీగా మనము ఈ ఆకుకూరలనైతే పెంచుకోవచ్చు. నెక్స్ట్ లోపల ఇంకా చిన్న చిన్న మొలకలున్నాయి. అందుకు నేనైతే ఈ పెద్దగా అయిన వాటినైతే నెమ్మదిగా తీసేస్తున్నానండి. అప్పుడే అవి చిన్నగా ఉన్న మొలకలు కూడా పెద్దగా పెరుగుతాయి. లేదంటే అవి పెరగడానికి స్కోప్ ఉండదు. కాబట్టి పెద్దగా ఉన్న వాటిని మనం తీసేస్తే చిన్నగా అప్పుడప్పుడే చిన్నగా ఉన్నవి, లేట్‌గా మొలిసినవి ఉంటాయి గదా, అవి పెద్దగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా ఒత్తుగా గింజలనేది చాలా ఎక్కువగా వేశానండి. అందుకు అన్నీ మొలకెత్తాయి. అయితే చిన్నగా ఉన్నవి రొంత లేట్ కాబట్టి పెద్ద పెద్దవన్నీ తీసేసుకుంటే మళ్ళీ చిన్నవి ఈజీగా పెరుగుతాయని నేనైతే ఈ విధంగా పెద్దగా ఉన్న తోటకూరనైతే తెంపుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి తోటకూర మెయిన్ ఏదైనా గానీ, ఏ ఆకుకూరలు పెంచడానికైనా గానీ, సాయిల్ మిక్చర్ అనేది ఒక్కటి బాగుంటే సరిపోతుందండి. మళ్ళీ మనం ఎక్స్‌ట్రాగా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. సాయిల్ మిక్చర్ ఒక్కటి మనము అందులోనే ఎక్కువగా వర్మీ కంపోస్ట్ గానీ, కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గానీ, లేదు ఆవు పేడ గానీ, ఏదున్నా గానీ మనము ఆ సాయిల్ మిక్చర్‌లో కలుపుకున్నట్లయితే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. అవి పెరగడానికి కావలసిన ఎనర్జీ, పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి సాయిల్ మిక్చర్ నుంచయితే బాగా అందుతాయి. కాబట్టి మనము ఆకుకూరలకు మెయిన్‌గా పాటించవలసిన టిప్స్ మూడండి. ఒకటి సాయిల్ మిక్చర్ ఒక్కటి బాగా మంచిగా తీసుకోవాలి. అంటే కంపోస్ట్ గానీ, అవి గానీ ఎక్కువగా ఉండేలాగా ఒక 50-60% కంపోస్టు, 40% సాయిల్ అట్లా ఉండేలాగా చూసుకుంటే బెటరు. నెక్స్ట్ వచ్చేసి మంచి సీడ్స్ తీసుకోవాలండి. అంటే మంచి క్వాలిటీ ఉన్న సీడ్స్ తీసుకుంటే తొందరగా జెర్మినేట్ అయితాయి. అవి తొందరగా మంచిగా నాటుకుంటాయి. అదొకటి రెండో టిప్పు. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి వాటరింగ్ ఇచ్చుకునే విషయం ఒక్కటే చూసుకోవాలి. వాటరు ఏ విధంగా ఇచ్చుకోవాలి, మొలక స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏ విధంగా ఇచ్చుకోవాలి, కొంచెం పెద్దగా అయినప్పుడు ఏ విధంగా ఇచ్చుకోవాలనేది కొంచెం గమనించుకుంటే చాలు. ఇక ఆకుకూరలనైతే ఈజీగా మనం పెంచుకోవచ్చు. ఫస్ట్ కొంచెం మొలకెత్తే వరకు కొంచెం షేడెడ్ ప్లేస్‌లో పెట్టి, ఆ తర్వాత మనము సన్‌లోకి తీసుకుపోయినా గానీ బాగుంటుంది. ఇవైతే ఎప్పటికీ సన్‌లోనే ఉండింది. మేము కట్టించుకున్న వాటిలలో పెట్టాము గాబట్టి దీన్ని అటు ఇటు మూవ్ చేయనీకి ఆప్షన్ ఏముండదు. అయితే కొంచెం నేను పైన కవర్ జేసుకున్నాను. కొంచెము అవి ఉంటాయి గదండీ! నెట్ ఉంటుంది గదా, నెట్‌తో కొంచెం కవర్ జేశాను మొలకెత్తే వరకి. ఆ తర్వాత నెట్ గూడా తీసేశాను. ఈ విధంగానైతే బాగా తోటకూర అయితే వచ్చింది. ఇదే కాకుండా నేను అక్కడక్కడ వేరే వేరే పాట్‌లల్లో గూడా 2, 3 విత్తనాలు అట్లా వేసుకుంటూ వచ్చాను. అవి గూడా బాగా మొలకెత్తాయండి. నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఈ సమ్మర్‌లో ఆకుకూరలు బెస్ట్ అండి నిజానికి. వేరే నాన్ వెజ్ తిన్నామనుకోండి, ఈ హీట్‌కి సరిగ్గా డైజెస్ట్ గూడా కాదు. కాబట్టి ఆకుకూరలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సమ్మర్‌లో మన హెల్త్ అయితే బాగుండడానికి అవకాశం అయితే ఉంటుంది. తోటకూర గానీ, పాలకూర గానీ, చుక్కకూర గానీ, లేదు బచ్చల కూర గానీ, నేను నెక్స్ట్ వీడియోస్‌లో బచ్చల కూర ఆ విధంగా చూపిస్తాను. అది గూడా బాగా పెరిగింది. ఇలా పప్పులో వేసుకోవచ్చు. ఇదైతే తాలింపు గూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను అక్కడక్కడ వేసిన విత్తనాలండి. ఇవి పాట్‌లల్లో గూడా ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా బలంగా వచ్చింది. అయితే గులాబీ మొక్క గూడా ఇగురుతూ ఉంది. కాబట్టి దీన్ని తీసేస్తేనే గులాబీ మొక్క పెరగగలదు. అందుకు ఈ విధంగానైతే పాట్‌లలో ఉన్న ఈ తోటకూరను గూడా నేనైతే కట్ జేసుకుంటున్నాను.
మీకు డీటెయిల్‌గా కావాలంటే చెప్పండి. నేను సాయిల్ మిక్చర్ ఏ విధంగా తీసుకున్నాననేది గూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఆహ్, అదొక్కటేనండి ఆకుకూరలను చాలా సులువుగా వెడల్పాటి గ్రో బ్యాగులుంటే సరిపోతుంది. హ్మ్. ఇంత మాత్రం మనం పెంచుకోవచ్చు. రెడ్ తోటకూర గూడా ఉంది. ఇది కొంచెం ముదిరిపోయినట్టుగా అయిపోయిందండి. సీడ్స్‌కి వదిలేసి నేను ఊరికే ఆకులు మట్టికి తెంపుకున్నాను అంతే. ఈ విధంగానైతే ఇట్లా సీడ్స్ ఉంటే అవే వాటంతట అవే మనము వేయాల్సిన పనే లేదండి. అవి గాలికో తర్వాత ఏ విధంగానో మనకు తెలియనే తెలీదు. అవి మొలకెత్తుకుంటూనే ఉంటాయి ఏదో ఒక పాట్లలో. ఈ తోటకూర ఆహ్, మొక్కలైతే కనబడుతూనే ఉంటాయండి అన్ని పాట్లలో. కాబట్టి మనం ఈ విత్తనాన్ని తెచ్చుకున్నామంటే ఇంకా అది మళ్ళీ పోదు. ఆ విధంగానైతే మనము ఈ ఆకుకూరలను పెంచుకోవచ్చు. చాలా ఈజీగా అంటే ఈజీగా పెంచుకోవచ్చు. ఇదండి వాటి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.